ఎంత గొప్ప దేవుడు. ఏమంటుండమ్మా, నువ్వు ఏది చెప్తావో తల్లి, ఈరోజు నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా. ఇంత గొప్ప మనసు మన దేవాది దేవునికి తప్ప ఎవ్వరికీ ఉండదు. ఆయన కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడైన దేవుడు అంట. ఆయన పిసినారితో కృప చూపించే దేవుడు కాదు. ఆయన అంటారు కదా, ధనవంతులని బీదలని మనుషులను చూసి కృప చూపించే దేవుడు కాదు. మంచి బట్టలు కట్టుకుండ్రని, పాత బట్టలు కట్టుకుండని, బట్టలను బట్టి ఆయన కృప మారది, మనుషులను బట్టి ఆయన కృప మారది, హోదాని బట్టి ఆయన కృప మారది. కానీ మనస్సుని బట్టి, మంచితనంని బట్టి, సత్క్రియలని బట్టి, నీతి క్రియలని బట్టి ఆయన మనసు మారుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. నువ్వు ఏ విధంగా నువ్వు ఆశిస్తున్నావో ఆ విధంగానే నేను నీ జీవితంలో చేయడానికి